ఆ ముద్ద నోట్లో పెట్టుకొని నములుతూ ఆనందిస్తూ తింటావా, లేకపోతే నిద్ర మోకాలతోటి లేకపోతే ఉసూరుమంటూ ఆ కొనిపాట్లు పడుతూ చూస్తాం? చూడగల ఆహారం. అలాగే దేవుడు మనకు పెట్టే ఈ ఆహారం అమూల్యమైంది, మన్నా లాంటిది, పరలోక జీవాహారం, సమృద్ధికరమైన ఆహారం. అది దేవుడు పెడుతూ ఉంటే మనం నిద్రపోతే కొనిపాటు పడితే ఎలా ఉందో చెప్పండి. దేవుడు అంటాడు వీళ్ళకి కడుపు నిండింది అడుగుతుంది అని మానేస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఆయన నేర్పే సత్యాలు నేర్చుకోవాలి. మనం గత 4 దినాలుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని అడుగుతున్నాం, ప్రభుని స్తుతించి ఘనపరిచి హెచ్చించి అడుగుతున్నాం. అసలు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం, దేవునితో మాట్లాడుకోవడం, దేవునితో సంభాషించడం, దేవునితో సహవాసం. ప్రార్థన అంటే అది అర్థం. నీవు దేవునితో మాట్లాడటం, నేను దేవునితో సహవాసం చేయడం, దేవునితో సంభాషించడం, అది ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో మంత్రము కాదు, తంత్రము కాదు, లేకపోతే ఏదో అది భారమైంది కాదు. కాదు. నీ ముద్దుల బిడ్డతో నీవు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? సంతోషంగా, ఆనందంగా మాట్లాడతారు. అలాగే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడాలి, దేవునితో చెప్పుకోవాలి, దేవునికి మన విన్నపాలు విన్నవించుకోవడం. కనుక దేవుని ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య చెప్పింది ఏంటో మనం జాగ్రత్తగా గ్రహిద్దాం ఈరోజు. అలాంటి ప్రార్థన చేయాలి. ఇక్కడ 2 విధాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థన. మత సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి, క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థన. ప్రతి మతములో ప్రార్థనలు ఉన్నాయి, ప్రతి మతంలో ఉన్నాయి. ఈ భూలోకంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాలన్నిటిలో ప్రార్థన ఉన్నది. అలాగే క్రైస్తవ మతములు కూడా ప్రార్థన ఉన్నది. ఇక మనం క్రైస్తవ మత ప్రార్థనలు చేస్తే దేవుడు ఏ జవాబు ఇవ్వడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మత ప్రార్థనలు దేవునికి అవసరం లేదు, మత నిష్టలు దేవునికి అవసరం లేదు, మతాచారాలు దేవునికి ఇష్టం లేదు, లేక మతానికి సంబంధించిన కాలక్షేపణ ప్రార్థనలు దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైన ప్రార్థన ఎలా ఉండాలి అది ఈరోజు పరిశుద్ధాత్మ మనకు నేర్పాలని ఆశిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన, దేవుని పాదాల దగ్గరికి చేరే ప్రార్థన ఎలా ఉండాలో మనకు నేర్పాలి అని దేవుడు అంటున్నాడు. అందుకే నేను మీకు మనవి చేసేది ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా క్రైస్తవ మత ప్రార్థన అలవాటు చేసుకోవద్దు. అవన్నీ మతానికి సంబంధించినవి. మత సంబంధమైన ప్రార్థన మృతమైపోద్ది, అది దేవుని దగ్గరికి వెళ్ళదు, అది దేవుని దగ్గరికి వెళ్ళదు. మనం ఎలాంటి ప్రార్థన చేయాలో దేవుడు తన వాక్యముల నుండి మనకు నేర్పాలి అని ఆశిస్తున్నాడు. నేర్చుకుందాం. అలాంటి దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఇంపైన ప్రార్థన చేద్దాం. దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం మనం పొందుతాం. అది దేవుడు అన్నాడు, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. అది దేవుని వాగ్దానం. కానీ మనం అడిగే ముందు ఎలా అడగాలో కూడా నేర్చుకోవాలి. అడగమన్నాడు కనుక చిల్లర కొట్టులో మన సరుకులని లిస్టు రాసినట్టుగా పెట్టుకొని ఆ లిస్ట్ అంతా దేవునికి జరుగుతుంది కాదు. మనం అనేక మార్లు అడగకుంటున్నాం. ఏంటంటే నా అవసరతలు 1, 2, 3, 4 అని ఒక 15 అవసరతలు రాసుకొని అవన్నీ దేవుని దగ్గర వడ్డించడం ప్రార్థన కాదు. అది చిల్లర కొట్టు సరుకుల పట్టి, అది ఆ పట్టి కాదు. ఎలా ప్రార్థించాలో దేవుడు నేర్పుతున్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు వెంటనే ఆలోచన. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటానని చెప్పాడు. దూరంగా ఉన్నాను. నాకు నిజంగా మొరపెట్టాలి, ఏదో ప్రార్థన చేయడం కాదు.
నిజముగా అనే మాట దేవుడు అక్కడ పెట్టాడు. నిజముగా అనే మాట ఎందుకు పెట్టాడంటే అది మత సంబంధమైన ప్రార్థన అయితే అది నిజమైన ప్రార్థన కాదు. ఏదో అలవాటు చొప్పున చేసే ప్రార్థన అయితే అది మత సంబంధమైన ప్రార్థన. నిజమైన ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన, దేవుడు మనకు జవాబిచ్చే ప్రార్థన ఎలాంటిదో యేసు ప్రభువు చెప్పిన మాటలోనే నేర్చుకో. ఆయన చెప్పాడు బైబిల్లో మనం ఎలా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పాడు. చూడండి, ఇప్పుడు బైబిల్ తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు జాగ్రత్త గమనించండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించరు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, మీ ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వాలి అంటే, మీ ప్రార్థనలకు తిరిగి ప్రతిఫలము నేను ఇవ్వాలి అంటే మత సంబంధమైన ప్రార్థన కాకుండా నేను చెప్పినట్లు ప్రార్థన చేయమంటు. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రార్థన నేర్చుకోవాలి మనం. అంతేగాని ఏదో క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థన చేసుకుంటూ వెళ్తే అది దేవుని యందు కాదు, దేవుని యందు కాదు. ఇక్కడ గమనించాలి, ప్రార్థన చేస్తున్నా మంచిది, కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాం అనే ప్రశ్న. ప్రార్థన చేస్తున్నాం అనుకోవచ్చు, చేసిన వెంటనే ప్రార్థన చేస్తున్నాం, ఏ పనికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నాం, అవకాశం ఉంటే ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు చేస్తూ ఉన్నానని అనుకుంటూ మనం ఏమంటారంటే ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఏమీ చేయట్లేదండి, ఏమీ ఇవ్వట్లేదు అనే సందేహం కూడా ప్రక్కన వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి 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 విసిగిపోయి ఇక లోక తంత్రాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఉన్నారు. నేను ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో ఉపవాసం ఉన్నాను, ఎంతో కన్నీరు గార్చాను, దేవుని ఎంతో అడిగాను, కానీ నాకు మేలు జరగలేదు అని వాళ్ళ లోకంలో ఇంకో క్రైస్తవులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను తినాలి. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకని ఆలోచించాలి. బైబిల్లో దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. అందుకే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు చెప్పే మాట వినండి. ప్రార్థన చేయనప్పుడు మీరు ఎప్పుడైనా చేయండి, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చేయండి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి, మీరు ఉదయం చేయండి, సాయంత్రము చేయండి, ఎప్పుడైనా చేయండి. ప్రార్థనకు ఒక సమయం అనేది లేదు, అది పెట్టడం దేవుడు. ఇదే సమయంలో ప్రార్థన చేయండి, ఇదే గంటలో ప్రార్థన చేయండి, ఇప్పుడే చేస్తే నేను వింటానని చెప్పి బయట ఎక్కడ మీకు 24 గంటల సమయంలో ఎప్పుడైనా చేయండి, ఎప్పుడైనా చేయండి, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి. అంతేగాని ప్రార్థనమే సాగుతోటి పని మానేయకూడదు. కనుక దేవుడు నీకు అప్పగించిన పని చేసుకో. పని చేస్తూ సమయం ఉన్నది, 24 గంటల సమయంలో మన సమయం లేదని చెబుతున్నామంటే అది సైతాను నేర్పే అబద్ధం. సైతాను నేర్పే అబద్ధం. దేవుడు 24 గంటల సమయం మనకి ఇస్తే అయ్యో నాకు సమయం లేదండి, ప్రార్థన చేయడానికి సమయం లేదండి అంటూ ఉన్నామంటే అది సైతాను నేర్పే అబద్ధం. చేసుకో. రోజుకి నీవు కష్టపడి పని చేయి, కూలి పని కానీ, పొలం పని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, అవన్నీ మానేమంటున్నా దేవుడు చేయాలి. ఎందుకు? ఏదేని తోట నుండి ఆదాము అవ్వలను బయటికి గెట్టి వేసే సమయంలో ఏదేని తోటలో ఉన్నప్పుడు హాయిగా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఏ పని లేదు, జీవవృక్ష ఫలాలు తిన్నారు, దేవుడితో సావాసం చేశారు. కానీ
ఆజ్ఞను అతిక్రమించి సైతాన్ మాట విన్నారో శాపాన్ని తెచ్చుకున్నారు. అందుకని దేవుడు అన్నాడు, ఇక ఈ ఏదేను తోటలో మీరు ఉండడానికి వీల్లేదు. ఇప్పటిదాకా ఏదేను తోటలో దేవుడు శుభ్రాలు తిన్నారు. సైతాను మాట విని మీరు తినవద్దని చెప్పిన ఫలం తిన్నారు. మీరు పాపం తెచ్చుకున్నారు కనుక, సిగ్గుని తెచ్చుకున్నారు కనుక మీరు ఇక ఈ తోటలో ఉండకూడదు, బయటికి వెళ్ళండి అని వారి శర్మపు సొక్కాయిని ఆయన గుర్తించి ఆ దిగంబరత్వాన్ని దేవుడు కప్పుకోవటానికి ఆ శర్మపు సొక్కాయిని గుర్తించి ఒక జంతువును వధించి, ఆ జంతువే యేసు ప్రభు, రాబోయే యేసు ప్రభు. ఈ రోజు కల్వరి శిలువలో యేసయ్య మన కొరకు రక్తం కాచాడు, చంపబడ్డాడు, బలి అయిపోయాడు. అది కానీ ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది పాపంలోనే ఉన్నారు. యేసు రక్తములో కడగబడిన వారి అందరూ ఉన్నారు. ఇంకా మన కుటుంబాల్లో ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం శిలువలో ప్రతి మనిషి పాపాన్ని పరిహరించడానికి ఆయన పరిశుద్ధ రక్తం కాచాడు. కానీ ఇంకా ఆ రక్త ప్రోక్షణ కిందికి రానివారు, పాపములోనే బ్రతుకుతూ ఉన్న వారి అందరూ ఉన్నారు. అయితే వారందరూ ఎలా వస్తారు? నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు మొరపెట్టాలి, ప్రభు ఎదుగు నడిపించుకోవాలి. అది మనం చేస్తాం. అందుకే ఇక్కడ గ్రహించినట్లయితే యేసయ్య ఒక పశువును బలించాడు. ఆ బలి యేసు బలి మీరు ఎలాగో పాపులు అయిపోయారు, దిగంబరత్వం వచ్చింది, దిగంబరత్వం చూసుకొని సిగ్గుపడుతూ ఉన్నారు. అందుకని దేవుడు బలి ఇచ్చాడు. ఆ బలి పశువు యేసయ్య శిలువలో మరణించే బలి పశువుగా చూపుకోడు. బయటికి పంపేమన్నాడు, ఇక మీరు భూమిని దున్నాలి, మీ చెమట భూమి మీద కాచాలి, కష్టపడాలి, ఆ పంట తినాలి. కనుక మన జీవనోపాధి పని కొరకు కూలి పనో, ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేసి ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. అది దేవుడు ఇచ్చిన బాధ్యత. మనం సోమరుడుగా ఉండకూడదు, సోమరుడుగా ఉండకూడదు. కష్టపడాలి. నీ చేతనైన పని ఏదో నీవు చేయాలి. చేయగలిగిన పనంతా కూడా మనం శ్రద్ధగా చేయాలి. మనం మనం పని చేసినప్పుడు ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. మన పని ఏది దేవుడు అప్పగించాడో, మన కుటుంబ పోషణ కోసం కావచ్చు, మన వ్యక్తిగత పోషణ కోసం కావచ్చు, ఏ పని అందరికీ ఒకే పని ఉండదు. ఏ పని అప్పగించాడో ఆ పనిలో మనం సోమరణం కాకుండా చురుకుగా ఉండి ఆ పని చేసి ఏం చేయాలంటే మర్చిపోతాడు. నేను పగలంతా పని చేసుకున్నానండి, అయిపోయింది నా పని, ప్రార్థన మానేస్తూ. పని చేసుకోమని దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయొద్దని దేవుడు చెప్పాడు. చెప్పదు. మనం చేసేది ఏంటంటే, అమ్మో పగలంతా పని చేశాను, రేపు చేసుకుంటానని ఈరోజు ప్రార్థన చేయాలి. రేపు ఇంకా ఎక్కువ పని చేస్తావు, అమ్మో అలిసిపోయాను, ఎల్లుండి చేస్తాను అంటావు. కానీ ఇలా వాయిదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక వారం రోజులు ప్రార్థన చేయకుండా ఆదివారం గుళ్ళోకి పోతానే అప్పుడే చేస్తానంటే ఎలా కుదిరింది? 6 రోజులు తిండి ఒక రోజే తింటాం మనం. ఈ రోజు తిండి ఆ రోజే తినాలి, అంతేగాని 6 రోజులు తినకుండా 7వ రోజు తింటానంటే రోగాలు వస్తాయి. కనుక ఏ రోజు నీవు దేవునితో చేయాల్సిన సహవాసం ఆ రోజే చేయాలి. ఎందుకో నీ ఇష్టం, తెల్లవారుగామో లేకపోతే మధ్యాహ్నమో లేకపోతే రాత్రి పండుకునేటప్పుడు ఎప్పుడు ఎన్నుకుంటావు నీ ఇష్టం. షరతు పెట్టలా, ఇదే సమయంలో చేయండి అని బైబిల్లో షరతు లేదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకో. అన్నిటికీ మనం సమయం ఇస్తున్నాం. అనేక మార్లు దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సంభాషించుకోవడానికి, దేవునితో ముచ్చటించడానికి సమయం లేదు అని చెబుతున్నాం. అదే మనకు పెద్ద దరిద్రత. ప్రార్థన చేయని చోట దరిద్రత ఉంటుంది. ప్రార్థన లేని చోట కుటుంబాల్లో సైతాను ఉంటుంది, శోధనలు తెచ్చి పెడతారు. అందుకే ప్రార్థన ఒక ప్రాకారం, మర్చిపోకండి. నీ ఇంటి చుట్టూ ప్రార్థన ఒక ప్రాకారం. నీవు చేసే ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఒక ప్రాకారం. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనుభవం నీకు ఉంటుందో ఏ తెగులు మనం కూడా రండి.
కానీ దేవుడు చెప్పాడు, ఏ తెగులు మీ గుడారం సమీపించదని దేవుడు వాగ్దానం చేశాడు కనుక మరిగా తింటాను కంటిన్యూ నిద్రపోతానంటే అలా. ఏ తెగులు మన గుడారం మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే సైతానికి నీవే అవకాశం ఇస్తున్నావు. ఎప్పుడు ప్రార్థన చేయటానికి మనం బద్దగిస్తామో, సౌకర్యతనంతో ఉంటామో అది సైతానికి అవకాశం. మనమే ఇస్తూ ఉన్నాం. సైతాను అవకాశం మనమే ఇస్తూ ఉన్నాం. ప్రార్థన చేయకపోవడం సైతాన్ని సుస్వాగతం వచ్చి కూర్చుంటాడు. నీవేమి సైతాన్ గారు మా ఇంటికి రా అని సుస్వాగత బోర్డు ఏమి పెట్టాల్సిన పని లేదు. వెల్కమ్ బోర్డు ఏవాడికి అవసరం లేదు. తెలవని పేరంటానికి వచ్చేవాడు, నువ్వు పిలవకపోయినా వస్తాడు. కనుక మనం ఏం చేయాలి అంటే వాడిని జయించటానికి ప్రార్థన కావాలి. తీరా మందిరంలోనికి వచ్చామనుకోండి, వాడు ఊరుకుంటాడా? ఏమి ఊరుకో. మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒకటే ఊగుడు కిందికి పైకి కిందికి ఒకటే కొనిపాడు. వాడు ఎందుకు ఊరుకుంటాడు? మనల్ని ఇక్కడైనా పాడు చేయాలి. అక్కడ దొరకకపోతే ఇక్కడైనా పట్టుకుంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిగుదలాని గర్దకుస్సు మీ చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ సందు దొరికిద్దాని, ఎక్కడ అవకాశం దొరికిద్దాని, ఎక్కడ దొరకకపోతే మందిరంలోనైనా సందు చూస్తాడు. ఇప్పుడట మనందరం మందిరంలో ఉంటే ఒక దయ్యాలు కూడా మీటింగ్ పెట్టుకుని, మనం ఎలా మీటింగ్ పెట్టుకున్నామో మందిరంలో ఉపవాసపడతారు, వాళ్ళు ఒక రోజు మీటింగ్ పెట్టారు. ఆ దయ్యాలు రాదంటున్నాడట, భూలోకంలో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, వాళ్ళందరూ ప్రభువుని నమ్మకుండా మనం చెడగొట్టాలి, ఏం చేద్దామని అడిగాడట. దయ్యాలు రాదు, దయ్యాల గుంపుతోటి అవి వేల కొలది సైన్య సమూహాలు. వీడి సైన్యాధిపతి లూసిఫర్ అనేవాడు సైన్యాధిపతి, అపవాది సైతాన్. వాడి కింద వేల కొలది చెడిపోయిన దూతలు ఉన్నారు. వాళ్ళందరూ సమావేశం పెట్టుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని, లోకంలో ప్రభువుని నమ్ముకున్న వారు ఎక్కువైపోతున్నారు, నరకానికి వచ్చేవారు శాతం తక్కువైపోతుంది, ఏం చేద్దాం? వాళ్ళందరినీ నరకానికి లాగాలి, ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకున్నాడని కూడా నరకానికి లాగేద్దాం అని సైతాన్ చెప్పాడు. ఏం చేద్దాం చెప్పండి అంటే, ఒక దయ్యం లేచి చెప్పిందట, ఏమీ లేదు, ఆడవాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే మగవాళ్ళలో దూరదాం, ఆడవాళ్ళు బాగా హింస పెట్టిద్దాం అన్నాడు. దయ్యాలు రాదన్నట్ట, ఓహో అంత తేలికేం కాదు, వాళ్ళు పట్టుబట్టారంటే అసలు పెట్టు, ఈ సలహా బాగాలేదు, కూర్చోమన్నాడు. ఇంకొక దయ్యం లేచిందట, ఏమీ లేదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ రోగాలు పెడదాం, దయ్యపు రోగాలు పెడదాం, ఇక ప్రార్థన మానేస్తారన్నది. అంటే అది కూడా బాగలేదు, ఎందుకంటే వాడు రోగం వచ్చిన ప్రభు అంటారు, మనసులో పడుకొని ప్రభు అంటారు, ఇది బాగలేదు అన్నాడు. వాళ్ళు ఒక పిల్ల దయ్యం చేసినదట, ఏమీ లేదు, ఒకటే ప్లాన్. వాళ్ళు సభలలో మీటింగ్ పెట్టుకొని వేల మంది ఉన్నా, మందిరాల్లో ఒక 100-500 మంది ఉన్నా, వాళ్ళు పాటలు పాడేటప్పుడు మనం వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకుంటారో చేసుకోనివ్వండి, అప్పుడు కూడా మనం ఏం కదిలించొద్దు. అప్పటిదాకా మందిరం బయట ఉండిపోదాం మనందరం. ఎప్పుడు పోదామంటే బోధకుడు ఇక్కడ నిలువబడి వాక్యం చెప్పేటప్పుడు సంఘంలో దూరదాం. దూరేం చేద్దాం? ఒకడికి కులిపాట్లు, ఒకడికేమో నిద్ర, ఒకడికేమో మత్తు, ఒకడికేమో లేచిపోయేటట్లు, ఇంకొకడే మనసు నిలకడ లేకుండా వాక్యం మీద లేకుండా చేసేద్దామంటే దయ్యాలు రాజు సప్పట్లు కొట్టి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ ప్రార్థన దొరుకుతాయి అక్కడికి పోండి శాసించాడు. అందుకని ఈరోజు ఆ దయ్యాలన్నీ మనం పాటలు పాడేటప్పుడు మన లోనికి రాడు, ప్రార్థన చేస్తాం, చేసుకోండి. వాక్యము కనుక మన హృదయాల్లో లేకపోతే ఈజీగా వారు నరకానికి వస్తారు. ఎందుకన్నాడు? దేవుడు అన్నాడుగా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అని చెప్పాడు. కనుక వాక్యం బోధిస్తామో నిద్రపోయా, ఇంకేంటి ప్రవర్తించేది? ఇంకేమి లేదు. హృదయంలో వాక్యం లేకపోతే ఇంకేమిటి ఉపయోగం లేదుగా. సైతాను ఈరోజు అదే పని చేస్తుంది. ఎవరైనా సినిమా హాల్ దగ్గరికి పోయి నిద్రపోతారా? చెప్పండి. టీవీ ముందు మంచి సీరియల్ వస్తుంది, ఎవరైనా నిద్రపోతారా?
ఏమో నా మధ్య నేను ప్రభుత్వం నమ్ముకున్నప్పుడు సినిమా పోయేటప్పుడు బట్టలని జేబులు పోసుకుపోయేవాడు. ఎందుకంటే నిద్ర వస్తేమో వచ్చినప్పుడు బట్టలు తిందా. సినిమా చూడాలి, ఏది పోగొట్టుకోకూడదు. తయారు పార్టీ దగ్గర నుండి సమాప్తం అని చెప్పేదాకా చూడండి. మనం పాడు చేసే వాటి మీద నిద్ర రాకుండా అంత ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు సైతాన్ తన పరిజ్ఞానం కలిగిస్తుంది. వాక్యము హృదయంలోనికి రాకుండా వాక్యానుసారమైన ప్రార్థన ఎప్పుడు గుర్తుంచుకోండి. మనము వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి అంటే వాక్యము హృదయంలో అది నేర్చుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే హృదయము నిండి ఉన్న దానిని బట్టి మన హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే వాక్యానుసారమైన ప్రార్థన చేస్తాం. మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మత సంబంధమైన ప్రార్థన చేస్తాం, అలవాటుగా ప్రార్థన చేస్తాం, ఆచారంగా ప్రార్థన చేస్తాం. అర్థమైందా? అర్థమైతే ఒకసారి గట్టి సపోర్ట్ కొట్టి కనుక మనం ఎప్పుడు కూడా హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకొని నాకు ప్రార్థన రాదు, నేను చేయలేను అనే సిగ్గు ఉండదు, భయము ఉండదు. హృదయం నిండా వాక్యం ఉన్నది కనుక పదములు మాట్లాడతాయి వాక్యానుసారమైన ప్రార్థన. అలానే ప్రార్థన చేయాలంటే పక్కన నువ్వు చేయని పొడుస్తుంటాడు, మంచిది కాదు. ఎప్పుడు ప్రార్థన చేయి, దేవునితో సంభాషించాలి, దేవునితో ముచ్చటించాలి. కనుక అలాంటి వాక్యం మన హృదయంలో ఉంటే ప్రార్థన ఎలా చేయాలో వాక్యం లేదు, ఎవరి దగ్గర నేర్చుకోవడం కాదు. హృదయంలో వాక్యం ఉంటే ప్రార్థన ఎలా చేయాలో వస్తుంది. హృదయంలో వాక్యం లేకపోతే సిగ్గు, భయము, ఆందోళన, పెరిగితనం అన్నీ ఉంటాయి. ఇక కాకపోతే ప్రభువాని స్తోత్రం ఆమె అయిపోయింది. కనుక వాక్యము నీలో ఉన్నప్పుడు వాక్యము నిన్ను ప్రేరేపిస్తుంది. వాక్యము నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్టు. అది వాక్యము లేకపోతే పరిశుద్ధాత్ముడు లేడు, మత సంబంధమైన ప్రార్థన అవుతుంది. అది నేను తేడా చెప్పేదందు గ్రహించాలి. వాక్యము మన హృదయం నిండా ఉన్నప్పుడు వాక్యానుసారమైన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. మత సంబంధమైన ప్రార్థన ఇక్కడ చేస్తాం, అది గాలికి పోయి గాలి కలిసిపోయి. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉన్న శక్తి అంటే మనం గ్రహించాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. అది ఒక మాట మీకు చూపుతాను, జాగ్రత్తగా మీ హృదయాల్లో భద్రపరుచుకోండి. రోమా పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. ఒక అద్భుతమైన సత్యం ప్రార్థనల గురించి దేవుడు మనం రాయించాడు. ఆ మాట మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు, మన హృదయంలో భద్రపరుచుకోవాలంటే మనం చేస్తున్నా. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏమైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మాట మర్చిపోక మరలా మీకు గుర్తుంటాన్ని చూతాను. అందరూ ఆ వచనాన్ని గట్టిగా చెప్పండి, మీ నోటితో పలకండి. 4 సార్లు పలికితే హృదయంలో ఉండిపోతుంది. అందుకు అందరూ గట్టిగా చెబుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏదైనాగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయగలమో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ నిండా ఉంటాడు. వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ ఉండడు. అది వ్యతిరేకపు ఆత్మ, తాత్కాలికమైన ఆత్మ, మనల్ని భ్రమపరిచే ఆత్మ. వాక్యం లేనప్పుడు ఉండేది భ్రమపరిచే ఆత్మ, దురాత్మని కూడా చెప్పాలి. వాక్యం నీ హృదయం నిండా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోనే ఉంటాడు.
నేను అడగచ్చు, పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఏమిటండి ఆ రుజువు ఏమిటి, ఆ గుర్తు ఏమిటి అని అడుగుతారా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే దానికి రుజువు ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు ఉద్రేకం ఏదో అనుకుంటారు, అవన్నీ వాళ్ళ అలవాటు, మతాచారాలు, ఏదో వాళ్ళ సమస్తాచారాలు అవి కాదు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనే దానికి రుజువు చూడండి, గలతీ పత్రికలోనికి రండి. అది రుజువు దేవుడు చెప్పేది. ఆత్మ నీలో ఉన్నాడు, వాక్యము నీ హృదయం నిండా ఉన్నది అనే దానికి రుజువు దేవుడు మనం తెలియజేస్తున్నాడు. ఇదే రుజువు, ఇంకేదో కాదు. అది మన ఎన్నడూ కూడా మనిషిపోకూడని విషయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే మన ఫలాలు ఏంటంటే అదే చెబుతున్నారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థమైందే, పేరాశలు దురాశలన్నీ చంపుకొని దేవుడు ఇచ్చిన వాటితో తృప్తిగా బ్రతకటం, అది ఆశా నిగ్రహం. దురాశను పేరాశను నిగ్రహించుకోవడం, వాటి జోలికి పోకుండా దేవుడు ఇచ్చిన వాటితో సంతృష్టి సహితమైన భక్తిలో గడపడం. ఆశా నిగ్రహం అంటే సంతృష్టి, తృప్తిగా ఉన్న వాటితో తృప్తిగా, లేని వాటి కోసం ఎంపలాడకుండా దేవుడు ఇచ్చిన వాటితోటి మనకు ఏమేమి ఇచ్చాడు వాటితో తృప్తిగా బ్రతకడం ఆశా నిగ్రహం. కనుక ఏదో మనం అనేక మాటలు ఆ పాటల్లో పడిపోతుంటాం, పాట కదిలింది నాకు లేదు, ఇది అనవసరం. మనం సంతృష్టి సహితమైన దైవభక్తి. దేవుడు తన బిడ్డలను దరిద్రులుగా ఉంచాడు. దేవుని ఆశీర్వాదాలని మన కోసమే. ఆయన మనం ఎన్నడూ తక్కువ వారిగా ఉంచడు, బీదవారిగా ఉంచడు, అడుక్కునే వారిగా ఉంచడు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుల సంతానం నేను భిక్షమెత్తని ఉన్నాడు బైబిల్ చెబుతుంది. కనుక ఆత్మ ఫలములు నీలో ఉంటే, ఆత్మ ఫలములు నీలో ఉంటే ఈ సమృద్ధికరమైన దీవెనలు మనం పొందగలుగుతాం. ఆత్మఫలం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యముని హృదయం నిండా ఉండాలి. వాక్యముని హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక నీవు ఆత్మఫలాన్ని ఫలిస్తావు. ఇక మత సంబంధమైన ప్రార్థన చేసే వారి హృదయాల్లో వాక్యము ఉండదు, కానీ ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, మత భక్తి ఉంటుంది, మత భక్తి వేషం ఉంటుంది, మత భక్తి నియమాలు ఉంటాయి, అంతేగాని వాక్యము ఉండదు. నేర్చుకోవాలి. అందుకే మనం ఈరోజు క్రైస్తవ మతంలో లేమో. యేసయ్య బైబిల్లో ఎక్కడ నేను క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పిన దాఖలాలే లేవు. ఏం చెప్పాడు? నేనే మార్గములు, సత్యములు, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోకంలో ప్రవేశించలేని చెప్పాడు. కానీ ఈ లోకంలో మతాల పుట్టలైపోయి ఎన్నో మతాలు పుట్టి యేసయ్య ఇంకొక మతం పెట్టి, కొత్త మతం పెట్టి, నా కొత్త మతం ఊరేగండి చెప్పడానికి రాలేదు. మతాలన్నీ మృతాలైపోయాయి, మత ఆచారాలన్నీ చచ్చిపోయిన ఆచారాలు అయిపోయాయి, దానిలో ఏం లేదు. అందుకే యేసయ్య నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా వాక్యం దారిలోనికి రండి, నా వాక్యము చేత మీరు నింపబడండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ ఫలాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానికము, ఇవన్నీ వస్తాయి మనలోకి. అందుకు దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు వాక్యానుసారమైన ప్రార్థన నేను చేస్తాను. పరిశుద్ధాత్మ ప్రార్థన దేవుని ఎదుగు నడిపిస్తాడు. అప్పుడు ఫలాలు ఫలిస్తాం, ఆత్మ ఫలాలు ఫలిస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఫలాలు లేనప్పుడు శరీర ఫలాలు మన హృదయంలో ఉంటాయి. వాక్యం మన హృదయంలో లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉండడు,
పరిశుద్ధాత్ముడు లేకపోతే మనలో ఉండేవన్నీ శరీర కార్యాలు. చూడండి గలతీ పత్రిక 5:9 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, హిమతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు. మనం క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థనలో అలవాటు పడితే పరిశుద్ధాత్ముడు లేడు కనుక ఈ శరీర కార్యాలన్నీ మన హృదయంలో ఉంటాయి. ఇవన్నీ లోపలే పెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ లోపలే పెట్టుకుంటాం, క్రైస్తవ నియమాలు పాటిస్తాం. ఇవన్నీ లోపలే ఉంటాయి, కానీ క్రైస్తవ మత నియమాలతోటి సతమతం అయిపోతూ ఉంటాం. అది ఇక్కడ ఉన్న తేడా, అది గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మూడు చక్యము కానీ మాటలతోటి దేవుడు పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన నడిపిస్తాడు. అది ఉన్న తేడా. కనుక ఈరోజు ఇంకా మనం మత ప్రార్థనలు చేసుకుంటూ మతాచారాల్లోనే ఉండిపోయి మత సంబంధమైన వాటికి విలువిస్తూ వాక్యంలో హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? ప్రభు రాబోతుంది. ప్రభు వచ్చే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తే ఏమిటి మన పరిస్థితి? అందుకే ఈరోజు దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని పరిశుద్ధాత్మ పూర్ణమై పరిశుద్ధాత్మ మాట్లాడించే ఆ అమూల్యమైన ప్రార్థన దేవునికి సమర్పించు. ఇంకొక మాట కూడా మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్మ మనలో లేకుండా నోటితో పలికే పలుకులు ఉన్నాయే, ఆ ప్రార్థన గాలిపోతుంది, ప్రభు దగ్గరికి వెళ్ళదు. నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయాన్ని కూడా బైబిల్లోనే చూస్తాను. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు మరిచిపోవద్దు అని నేను మనవి చేస్తున్నా. ఇక్కడ ఈ మత సంబంధమైన ప్రార్థనలకు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి చేసే ప్రార్థనలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో దేవుడే చెప్పాడు. దేవుడే రాయించాడు బైబిల్లో. చూడండి, ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట దేవుడు రాశాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ మాటను జాగ్రత్త గ్రహించండి. 10వ వచనాన్ని చూడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అది పరిసయ్యుని ప్రార్థన, మత ప్రార్థన, మత సంబంధమైన ప్రార్థన. తేడా గుర్తించాలి మీ జాగ్రత్త. పరిసయ్యుడు యూదా మతానికి సంబంధించిన వాడు, అతడు మత సంబంధమైన ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు సుంకరి ఏం చేస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం సాధక రొమ్ము కొట్టుకొనుసు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా చేర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పారు. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు, పరిసయ్యుడు, సుంకరి. ఒక మాట చెప్పాలి అంటే పరిసయ్యుడు గొప్ప ప్రార్థన చేశాడు, విస్తారమైన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. పరిసయ్యుడు విస్తారమైన ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థనలో దోషం ఉన్నది. అందుకే ఆ ప్రార్థన దేవుడు ఎందుకు పోదా? తను తాను హెచ్చించుకుంటూ, తను తాను పొగుడుకుంటూ మత సంబంధమైన ప్రార్థన చేశాడు.
మతాచారాలతో కూడిన ప్రార్థన చేశాడు. కనపడుతుంది, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం. ఆయన ఉన్న ఉపవాసం మత సంబంధమైన ఉపవాసం. అందుకే మనం ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన మత సంబంధమైన కావు, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన ఉపవాస ప్రార్థన మనం చేసి. మత సంబంధమైన ఉపవాస ప్రార్థన మనకు అవసరం లేదు. ఇతడు వారములకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటే దేవునికి ఆ ఉపవాసం ఉన్నాడు పరలోకంలో తెచ్చి మన మీద పెడతాడా ఏంటి? అది కాదు ఇక్కడ సమస్య. దేవునితో నీకు సరైన సంబంధం, పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి. అది లేకుండా మత సంబంధమైన ప్రార్థన ఎంత గంభీరమైన ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఇక్కడ ఒక తేడా గ్రహించాడు. పరిచయను ప్రార్థన చేశాడు, శంకరి కూడా ప్రార్థన చేశాడు. కానీ పరిచయని ప్రార్థన దేవుడు వినడా, శంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడు? ఏం పరిచయం అంత నిష్ట కలిగిన వాడు, ఆ డ్రెస్ వేరు, అంతా బాగున్నది, మతనిష్టం అన్నది, అన్ని ఉపవాసాలు ఉన్నాయి, అన్ని చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడా. శంకరి తను తాను తగ్గించుకుంటూ అనే మాట ఉన్నది బైబిల్లో. పరిచయుడేమో తను తాను హెచ్చించుకొని, పైకి హెచ్చించుకున్నాడు, తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు వినడా. శంకరి తను తాను తగ్గించుకొని గుండెను బాదుకుంటూ ప్రార్థించాడు. శంకరి ప్రార్థన దేవుడు వినడా. మత సంబంధమైన ప్రార్థనలో ఎప్పుడు మనని గురించి డబ్బా కొట్టుకుంటాం. అది ఉన్న తేడా. మత సంబంధమైన ప్రార్థనలో నేను 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 ఆ ప్రార్థన చూడండి. ఆ పరిచయని ప్రార్థనలో ఎన్నిసార్లు ఈ మాటలు వాడాడో మీరు గమనించాలి. నేను నేను అనే మాట పరిచయని ప్రార్థనలో వస్తుంది, కానీ శంకరి ప్రార్థన మాట రాదు. ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. నేను మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గమనించినట్లయితే పరిచయుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమనంటున్నాడంటే, ప్రార్థన చేయక 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు శంకరి. పరిచయుడు నిలువబడి, దేవా నేను, ఎన్నిసార్లు చెప్పాడు? నేను. ఇంకా చూడండి, ఇంకా అన్యాయస్తులను వ్యభిచారులని ఇతరులు మనుష్యుల వలనే వలనైనను ఈ శంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. నేను వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తాను. నా సంపాదన, ఏమంటున్నాడు ఇక్కడ? నా సంపాదన, నేను అనే మాట గమనించండి. నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను నా సంపాదన అంతటిలో. ఈయన తను తాను రక్షించుకుంటున్నాడు. ఉపవాసం చేస్తున్నాను నేను, దశభాగం ఇస్తున్నాను నేను, అన్నీ నీకు చెల్లిస్తున్నా అని నేను నేను అంటే దేవుని కోపం. ఎప్పుడైనా నేను అనే మాట రానివ్వకండి. నేను నా ప్రభు. దేవుని పిల్లలు నేర్చుకో. నేను నా ప్రభు కలిసి పని చేస్తూ ఉన్నాం. నేను నా ప్రభు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేను నా ప్రభు కలిసి కూలి పని చేస్తూ ఉన్నాం. నేను నా ప్రభు కలిసి ఫోన్ చేస్తూ ఉన్నాం. నేను నా ప్రభు కలిసి ఆనందిస్తూ ఉన్నాం. ప్రభువు లేకుండా మనం లేవు, అంతే. ప్రభువు లేకుండా ఉన్నప్పుడు నా ప్రభు నమ్మకం ముందు సైతాంతో ఊరేగా మనందరం. ప్రభు వచ్చిన తరువాత నీవు కాదు, నేను కాదు, నా ప్రభు. ఈ ఆస్తంతా నా ప్రభు ఇచ్చాడు. ఈ ఆరోగ్యం నా ప్రభు ఇచ్చింది. ఈ వస్తు వాహనాలు నా ప్రభు ఇచ్చాడు. ఈ ఇల్లు నా ప్రభు ఇచ్చింది. నాది 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 అనవద్దు. అది దేవుని కోపం. దేవుని ఎప్పుడు కూడా నాది అనవద్దు. నా ప్రభు ఇచ్చిన దానిలో నేను ఇస్తున్నాను. నా ప్రభువు భాగం, ఆయన నాకు ఇచ్చినది అనాలి. కానీ నేను నేను అనే మాట ఎన్నడూ మనకు అలవాటైపోయింది. నేను వరదలు రాకుండా పంటలు బాగా పండాయి. తుఫాను లేకుండా పంట అంతా గిడ్డగులకు వచ్చాయి. గిడ్డగులు కావాలి పెద్దవి కట్టాడు.
దాన్ని అంతా పోసాడు. ఏమని చెబుతున్నాడు మీరే చూడండి ఆ మాటల్లో. లూకాసు వార్త 12వ అధ్యాయంలోనికి రండి. తాను పండుకొని ఏమని మాట్లాడుతున్నాడు మనం గ్రహించాలి అంటే ఆయన చెప్పే మాటల్లోనే ఇవన్నీ మనకు కనపడతాయి. నేను అంటాడు చూడండి. 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అప్పుడు అతడు నా పంటలను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము సాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినము, రాగుము, సంతోషించుమని చెప్పుకుందననుకొని. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి ఒకనని అతనితో చెప్పాడు. నా ప్రాణం, నా భూమి, నా ధాన్యం తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, దేవుడు లేడు అని అనుకుంటూ ఉంటే దేవునికి బాధ వచ్చింది. ఏమంటున్నాడు? ఇతను నా ప్రాణం అంటున్నాడు. ఇప్పుడు మన ప్రాణం అయితే ఏమనుకుంటున్నాను చెప్పండి. నేను 1000 సంవత్సరాలు బతకాలి, నా ప్రాణం 1000 సంవత్సరాలు బతుకుతామా? ప్రాణం మరి నీదైతే 1000 సంవత్సరాలకు బతకాలి కదా. మరి ప్రాణం మంది. అందుకే దేవుడు ఏమన్నాడు? వీడైతే నా ప్రాణం అంటున్నాడు కదా. దేవుడు ఏమన్నా రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి బ్రతుకు నాదంటావా? నా ప్రాణమా తినమంటావా? దేవుడిచ్చినవన్నీ పట్టుకొని నాది అంటే అలా అన్నీ దేవుడిచ్చినవి. ఎందుకు బైబిల్ ఏం చెబుతుంది? భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. అన్నీ ఆయనవే. ఆయన మనకి ఇచ్చాడు, తప్పేమీ లేదు. ఆయన మనకు భూములు ఇచ్చాడు, మంచి భవనాలు ఇచ్చాడు, మంచి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, మంచి వేకెన్సీ ఇచ్చాడు, తప్పేమీ లేదు. వాడుకోవచ్చు, అవి తప్పని దేవుడు అంటున్నా. దేవుడు నీకు ఇచ్చినవన్నీ వాడుకో, కానీ ఏమనాలి? నాది అనుకో, నాది అనుకో. అది ఎవరిది? దేవుడు నాకు ఇచ్చాడని చెప్పచ్చు. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడి భూములు ఇచ్చాడు, దేవుడి ఆస్తిని ఇచ్చాడు, దేవుడి డబ్బుని ఇచ్చాడు, దేవుడి బంగారాన్ని ఇచ్చాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు కాబట్టి నువ్వేం చెప్పాలి? దేవుడికి స్తోత్రం. దేవా ఇన్ని నాకు ఇచ్చావు, నీవు ఇచ్చావు కనుక నీ స్తోత్రం. ఎప్పుడైతే మన హృదయం నిండా దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు నాది నాది అని కొట్టుకోవడం పోదు. కొట్టుకోవడం కాదు, దేవుడు దేవుడని కొట్టుకుంటున్నాం. కొందరి గుండెలు ఎప్పుడు కూడా లవ్ డబ్బు అని కొట్టుకోవాలి. కొందరు గుండెనట బంగారం, కొందరు డబ్బు. అదే మన గుండెలు పెట్టుకునేది. దేవుని పిల్లల గుండెలు ఎప్పుడు యేసు 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 అని కొట్టుకోవాలి. తెలుసా? మన గుండెలు ఎప్పుడు డబ్బు కాదు, ఏదో డబ్బు కాదు. మన గుండెలు ఎప్పుడు యేసు యేసు యేసు. అర్థమైందా? యేసు అనే మాటలో ఊపిరి ఉండదు. నీవు గాలి పీల్చేటప్పుడు ఏ, వదిలేటప్పుడు సు. అది గాలి పీల్చేటప్పుడు యేసు, వదిలేటప్పుడు సు. అంతా యేసే. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్న దినమున దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. దేవుడు తప్పక మన ఆలకిస్తాడు. ప్రతి ఈవి ఇస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు, నీకు కావలసిన ఆరోగ్యము, సంతానం అన్ని దేవుడు ఇస్తాడు. అది రావాలి. మన శ్వాస విశ్వాస యేసు యేసు యేసు. అది అలా అంటూ హృదయంలో దేవుని వాక్యం లేకుండా హృదయంలో యేసు యేసు అంటే లాభం లేదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోకానికి రాడు. కాబట్టి హృదయం నిండా దేవుని వాక్యాన్ని పట్టుకొని యేసు అని పెరుగు దేవుడిని ఆశీర్వదిస్తాడు. అందుకే మనం పాడుతుంటాం,
యేసు 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 ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఎంత బలమైనది నీ నామం, ఎంత బలమైనది నీ నామం. సరే సార్ పర్వాలేదు, దేవుని స్తోత్రం చేద్దాం. కనుక అది నిశ్వాస నిశ్వాస. నేను ఒక మాట వాక్యం మన హృదయంలో లేకపోతే అలా అనలే వాక్యం మీలో ఉంటే ఏ అంటారు. వాక్యం లేకపోతే అమ్మో అయ్యో బాధ నొప్పి ఎక్కడున్నావమ్మా అంటారు. ఇక అది మనం మాట్లాడదు. కష్టం లాగానే ఎక్కడున్నావు తల్లి, ఎందుకంటే హృదయంలో వాక్యం లేదు. ఏదైనా కష్టం రాగా నొప్పి అమ్మో అయిపోయింది. కనుక ఉదయం నిండా వాక్యం ఉంటే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ వచ్చినా యేసు యేసు అని పిలుస్తారు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళ్తాడు. ప్రక్కన గుడ్డోడు భిక్షమడుకుంటాడు. వాడు యేసుక్రీస్తు వచ్చి నిన్నాడు, తెలుసుకున్నాడు. కుంటోడను బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, అనేక లోపాలు ఉన్న వారందరినీ బాగు చేస్తున్నాడు విన్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి వీడికి ఏం లేవు, కళ్ళు లేవు. అన్ని అవయవాలు బాగున్నాయి కానీ కళ్ళు లేకపోతే ఇంకేముంది, ఏం చేయలేదు కదా. అందుకని ఆశ అయితే ఉన్నది, యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశ చేసుకోలేవాళ్ళు ఉన్నారు. వీటిని రోజు కొందరు వ్యక్తులు అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. రోజు పాట పాడతాడు, భిక్షం భిక్షం భిక్షం, గుడ్డోడిని భిక్షమేయండి అని పాట నేర్చుకున్నాడు రోజు. వీడు ఎప్పుడైనా మోసుకొని వచ్చి అక్కడ కూర్చో, ఇగో యేసు దగ్గరికి నేను తీసుకెళ్తానంటే, యేసు దగ్గరికి నేను తీసుకెళ్తే మా పర్సెంటేజ్ పోద్ది. ఎందుకంటే తెచ్చిన ఆయనకి సగం, అడుక్కున్న ఆయనకి సగం. అందుకని వీడు తీసుకెళ్తారు యేసు దగ్గరికి. వీడు కళ్ళు వచ్చాయంటే మనకు లాభం పోద్ది. అందుకని ఎవడు తీసుకెళ్తున్నా. ఈ బాధంతా యేసయ్య చూసి వీడి కోసమే అదే రోడ్డులో వచ్చాడు, అదే మార్గంలో వచ్చాడు. చాలామంది జన సమూహాలు వెళ్తూ ఉన్నారు. వీడికి ఆశ్చర్యం వేసి, ఎందుకంటే రోజు కూర్చున్నవాడికి ఎంతమంది పోతారో తెలుసు కదా. కొన్ని సంవత్సరాలు బట్టి అక్కడ కూర్చున్నాడు. రోజు ఎంతమంది పోతారో ఎంత విషయం వస్తుంది వాడికి తెలుసు బాగా. దానిలో బాగా నైపుణ్యత కలిగినవాడు. అందుకే ఈరోజు ఇంతమంది ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఎన్నడూ జన సమూహాలు వెళ్ళలే. ఏదో నేను అంతరిచినా కూడా ఏం సాయం చేయలేదు, చాలా మంది వెళ్తూ ఉన్నారు అనుకుని అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఎందుకని ఈరోజు జన సమూహానికి వెళ్తూ ఉన్నారంటే, వాళ్ళలో ఒకడు చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తూ ఉన్నాడు అన్నాడు. అనగానే వాడు రోజు పాడే పాట మానేశాడు. రోజు భిక్షం, ధర్మం చేయండి, గుడ్డోడిని సహాయం చేయండి, నీ కష్టాలను ఆధారపడాలని పాట పాడేవాడు యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడని పాత పాట మానేశాడు. అవతల దొక్కేశాడు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. పాట మారిపోయింది, మాట మారిపోయింది. యేసు మార్గం రాగానే వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటూ ఉంటే ప్రజలందరూ అంటున్నారు, ఎవరు మూసుకోవాలి, ఇంతమంది జనం పోతుంటే బాగా డబ్బులు అడుక్కోక యేసయ్యతో నీకేంటి ఆయన పోతున్నాడు అంటున్నారు. ఎవరు మూసుకోమంటున్నారు ప్రజలు. కానీ వీడి స్వరం ఎవరున్నారు? యేసయ్యుడు. ఎందుకు విన్నాడు? వాడు కేక వేసింది హృదయపూర్వకమైన కేక. రోజు కేకలు వేసేది గాలిపోయే కేక. ఏదో సహాయం చేస్తే మనం మర్చిపోతారు అంతే. గాలిపోయే కేక. అది భిక్ష వేయండి, అందుడిని కూర్చోండి, సహాయం చేయండి అని రోజు పాడుకోలేదు. ఏదో వేసేవాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు పోతారు అనుకోండి. కానీ ఈ రోజు ఆ పాట మారిపోయింది. యేసు నాకు కావాలి, ఆయన కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సమయం పోతే యేసు నాకు దొరకడు, ఈ అవకాశం పోతే యేసు నాకు దొరకడు. ఆయన దొరకకపోతే నా గుడ్డితనం ఇలాగే ఉంటుంది. కానీ యేసు నాకు కావాలి అని ఈ పాత పాట మానేశాడు.
దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తుంటే వీళ్ళందరూ అంటున్నారు, మరి యేసుతో నీకెందుకు డబ్బు అడుక్కోమంటున్నారు. నాకు డబ్బు వద్దు, యేసు నాకు కావాలి. ఈ తాత్కాలికమైన డబ్బు కాదు, నాకు యేసు నాకు కావాలి అని వాడు మరీ ఎక్కువగా కేకలేస్తూ ఉంటే ప్రజలందరూ అంటున్నారు, నోరు మూసుకో అంటున్నారు. వాడు ఎన్ని మార్లు నోరు మూసుకోమన్నా వీడు మరీ ఎక్కువగా కేకలేస్తూ యేసు ప్రభు ఆ కేక విన్నాడు, హృదయపూర్వకమైన కేక విన్నాడు. వాడి హృదయంలో వాక్యం ఉన్నది. యేసు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేకులు బాగు చేస్తూ ఉన్నాడు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు అని వీడి హృదయంలో వాక్యం ఉన్నది. వాక్యం ఉన్నది కనుక కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడు అని దాటి వెళ్ళొద్దు. అందరూ నోరు మూసుకోమన్న వాడు మూసుకోవాలి, సిగ్గుపడలా, వాడిని ఎదిరించాడు. మరీ కేకలు వేస్తుంటే ప్రజలు పట్టించుకోకపోతే ప్రజలతో అన్నాడు, ప్రజలు నోరు మూసుకోమన్నారు, కేకలు వేయవద్దన్నారు. ప్రభు వాళ్ళతో అంటున్నా, ఆ గుడ్డి వారి నాయకుడు చేసుకుని నా దగ్గరికి ఎవరు హేళన చేశారో, ఎగతాళి చేశారో, నోరు మూసుకోమన్నారు, వాళ్ళే వెళ్ళి గుడ్డి వాడిని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. యేసు ప్రభు ఎదుట వాడు నిలబడి ఉన్నాడు. నేను నీకేం చేయబోతున్నాను అన్నాడు. ఏం చేయాలి? నేను 1 కేజీ బంగారం అయ్యాయా, ఇంటి కూర్చొని తింటాను అన్నాడా? అడుక్కునే పని లేకుండా కేజీ బంగారం ఇచ్చినా అయిపోతాం, రోజు ఏదైనా అయిపోతుంది. కానీ వాడు ఏం అడగలేదు, కానీ వాడి కొరత ఏమిటో అది అడుగుతుంది. వాక్యము మన హృదయంలో ఉంటే దేవుణ్ణి అడగాల్సినవే అడుగుతారు. వాక్యం మన హృదయంలో లేకపోతే మత సంబంధమైన ప్రార్థన అయితే నేను అని కొట్టుకు రాస్తాను. అది తేడా. మత సంబంధమైన ప్రార్థనకు వాక్యానుసారమైన ప్రార్థనకు డిఫరెన్స్ ఇది, తేడా ఇది. అది గ్రహించాలి. అందుకంటే లోకమంతా మత సంబంధమైన ప్రార్థనకి అలవాటు పడిపోయింది. ఆ ప్రార్థనలో దేవునికి భయం కలగట్లేదు. అందుకే ఆయన ఏమీ చేయట్లేదు, ఏమీ ఇవ్వలేకపోతున్నాడు. కనుక నేను అనేది పెద్ద పాపం. నేను కాదు నా ప్రభు అనేది దేవుని గణపరచమ. నేను అంటే అది పెద్ద పాపం. నేను కాదు నా ప్రభు అనేది మనకు గొప్ప ఆశయం. అందుకే పౌలు మహాశయుడు మాట చెప్పాడు, జాగ్రత్తగా ఆ మాటను మీ హృదయాల్లో భద్రపరుస్తున్నారని మనం చేస్తున్నాను. ఇంకెంతసేపు చెబుతారు అనకండి, నేను ముగిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఈ మాటలు మీ హృదయ క్షేత్రములో నూరంతలుగా ఫలించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ అద్భుతమైన మాట, ఒక మాట దేవుడు మన కోసమే వ్రాయించాడు. ఆ మాటను మనం గ్రహించాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 14:7. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. కాబట్టి అది మనం గ్రహించాలి. మనం బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం? ప్రభువు కోసం. బ్రతుకుతూ ఉన్నది ప్రభువు కోసం, తింటూ ఉన్నది ప్రభువు కోసం, పని చేస్తూ ఉన్నది ప్రభువు కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు బ్రతుకుతూ ఉన్నామంటే 4 రాళ్ళు వెనకేసుకోవటానిక మనం బ్రతికేది. ఎంత చేసినా మనం ఎట్లా రాణిస్తారా? రానివ్వరు. వాస్తవిక సత్యం. నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వాళ్ళ పెద్ద కూతురు చాలా దూరం ఉంది. చాలా సేపు చూశారు పుట్టుకూతురు బంధువులందరికీ రాదురయ్యా సమాధి చేద్దాం అంటే సమాధి పెట్టి తీసుకుని ఆ సమాధి దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాం. అమ్మాయి వస్తుంది, పెద్ద అమ్మాయి అని చెప్పారు. సరే పాస్ గారు ఒక పాట పాడంటే మేము పాట పాడుతూ ఉన్నాం. అమ్మాయి రాని వచ్చింది. అమ్మ వచ్చింది కదా, పెట్టి మీద పడి ఆ ముఖం మీద పడి ఏడుస్తాడు, బాగా ఏడుస్తాడు. అక్కడ పెద్దవాళ్ళం కాసేపు ఆడవని పాప ఇప్పుడే కదా వచ్చిందని ఆడవనిచ్చి ఎంతసేపు ఏడుస్తున్నా రావటం వస్తుంది. రావట్లా పెద్దానికి అమ్మాయి ఏడ్చిన మేము రాదులే రా తల్లి,
ఎందుకు ఏడుస్తా, టైం పోయింది, పొద్దుగుతుంది, మళ్ళీ పోదామని ఆమె గట్టిగా 2 భుజాలు పెట్టుకుని గట్టిగా లాగేవారికి ఆమె ఎందుకు ఏడుస్తుంది అంటే తల్లి మీద ప్రేమ కాదు, పాపం ముక్కు పుడక ఒకటి ఉంది ముక్కుకి, ఎవరు చూడడానికి పాపం. ఈ అమ్మాయి అమ్మ ముఖం చూస్తూ అమ్మ మీద పడి ఇది తగిలింది, ఆ ముక్కు పుడక నట్టు తిప్పుతుంది, అదేం తుప్పు పెట్టింది రాట్లు, అందుకు ఏడుస్తుంది, తిప్పుతుంది, తిప్పుతుంది, అదేం రావట్లేదు. చివరికి పెద్ద నాకు ఇద్దరికి ముక్కు నీల్చుకొని వచ్చింది. ఎవరు రాణిస్తారండి మనం అంటే రాని, ఏది రాదు. కానీ నేను దేవుని కోసం బ్రతుకు, దేవుడు నీతో ఉంటాడు. మరణంలో ఉన్నాడు మనతో, బ్రతుకుతో ఉన్నాడు, మరణంలో కూడా మన దేవుడు మనతో ఉంటాడు. మర్చిపోకండి ఆ మాట. ఎల్లప్పుడూ ఉండే దేవుడు యేసు స్వామి, ఎల్లప్పుడూ ఈ లోకంలో ప్రతి కాలంలో మనతో ఉంటాడు. ఒకవేళ చనిపోతే మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు, ఆయన తీసుకొస్తాడు. దేవుని పిల్లలు ఎప్పుడు భయపడకండి, మరణం వస్తే ప్రభువుని తీసుకొని వేస్తూ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెను ఎంతో ఘనంగా తీసుకొస్తారు. మన పెళ్లి కుమార్తె సంఘం కనుక దేవుడు మనం మరణిస్తే ఎంత పెళ్లిలో జరిగే ఈ ఆనందం కంటే అంత గొప్ప ఆనందం దేవుడు మనతో ఉండి తీసుకుని వెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు. ఇంకెందుకు భయం మనకి? మరణమైన జీవమైన మనకు భయం లేదు. అందుకే ఇక్కడ ఆ మాట రాస్తాడు, మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నామో ప్రభు వారమై ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకోండి. మత ప్రార్థనలు చేస్తే కాదు, వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకొని పరిశుద్ధాత్మ పూర్ణమై వాక్యానుసారమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు. మన అవమానపాలు చేయడు, అడుక్కునేటట్టు చేయడు, మనకు అన్యాయం చేయడు, ప్రతి కొరత తీరుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ప్రతి అవసరము ఏ రోజుకు ఆ రోజు మన అవసరాలు తీర్చే దేవుడు యేసు స్వామి. ఎందుకు భయపడాలి మరి? భయం ఎందుకు? అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ పరిసయ్యులాగా మత సంబంధమైన ప్రార్థన చేయకూడదు. క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థనలకు స్వస్తి చెప్పి సుంకని దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ, తన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని, దేవా ఇంకా నాలో ఏమైనా నీకు అయిష్టమైన పాపాలు ఉంటే, నీకు వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే, నా శరీర కార్యాలు ఏమైనా ఉంటే నాలో నుండి తొలగించు. దేవుడు అందుకే సుంకరి ప్రార్థన విన్నాడు, పరిచయ ప్రార్థన వినలేదు. పరిచయ ప్రార్థన అంతా ఇచ్చించుకుంటూ చేశాడు, తను పొగుడుకుంటూ చేశాడు. కానీ సుంకరి, నేను పాపిష్టి లోకంలో ఉన్నాను, నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధించి నాలో విధేయతలు ఉంటే తొలగించు అని తను తాను తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. అందుకే తన్ను తాను తగ్గించుకున్నాడు. శంకరుని దేవుడు హెచ్చించాడు. పరిచయుడు ఆ మత సంబంధమైన నిష్ఠలతోటి తను తాను హెచ్చించుకున్నాడు, అతని దేవుడు తగ్గించేశాడు. అందుకే ఈ డిఫరెన్స్ గ్రహించాలి. అందుకే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇప్పుడు రండి లూకా సువార్తలోనికి మేము వస్తే, ఇప్పుడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగి వాటినన్నిటినీ పొంది ఉన్నామని విన్నారు కదా. ఇప్పుడు దాకా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకో. ఇప్పుడు దేవుడు అంటున్న మాట జాగ్రత్తగా వినండి. నీవు ప్రార్థన చేసే సమయంలో ఏది అడిగావో ఆ మినిట్లోనే నేను పొంది ఉన్నాను. నాకు దేవుడు ఇచ్చేసాడు. ప్రార్థనలు అడగగానే దేవుడు ఇచ్చాడని నమ్ము. మనకు వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే ప్రార్థనలో అడుగుతాం కానీ నమ్మం. దేవుడు ఇస్తాడో ఇవ్వడు, చేస్తాడో చేయడు, ఏమవుద్దో. ఇంకొంచెం దేవుడు ఆలస్యం చేశాడు అనుకో, మళ్ళా లోక పద్ధతులన్నీ పాటిస్తాడు. ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, నీ వాక్యానుసారమైన ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఒకవేళ ఆలస్యం చేశాడు అంటే నీకు నాణ్యమైనది ఇవ్వాలి అనేది.
నాణ్యమైనది ఇవ్వాలి అని దేవుని ఉద్దేశం. అంతేగాని ఆయన ప్రార్థన వినడు, ఏమి ఇవ్వడు అనేది దానికోసం కాదు. నీవు నిజమైన ప్రార్థన చేస్తే, వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే, దేవుడు మెచ్చుకునే ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తగ్గిన సమయంలో అని చెప్పాడు. తగ్గిన సమయం, నా సమయం కాదు, నీ సమయం కాదు. ఏ సమయం? తగిన సమయం. ఆయన ఇష్టమైన సమయం ఉంది. అప్పటిదాకా మనం కనిపెట్టుకోవాలి, అప్పటిదాకా నిరీక్షిస్తూ ఉండాలి. కానీ మన తొందరపాటు ఎక్కువ. నేను మనం చేసిన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే తొందరపడకు, నెమ్మదిగా దిగుతాడు, తొందరపడకు. ఆలస్యమైన పర్వాల దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని బోధాలుస్తాడు, ఆలస్యమైనప్పుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం కృంగినప్పుడు పరిశుద్ధాత్ముడు లేవనెత్తుతూ ఉంటాడు. నీ ప్రార్థన జవాబు రాలేదని నీవు ఏడుస్తూ ఉన్నప్పుడు మన దుఃఖాన్ని మాపుతాడు. అందుకే పరిశుద్ధాత్ముడు కావాలి. ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు అంటే ఆదరణకర్త, అంటే ఆదరించే దేవుడు అని అర్థం. ఆదరించే దేవుడు. అందుకే ఆయన అంటాడు, ఒకవేళ తన తల్లి తన బిడ్డలైనా మనసునేమో, కానీ నేను నిన్ను మరువను, నేను ఆదరిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను విడిచిపెట్టను. అది దేవుడు చెప్పేది. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన మనం చేస్తే మనం నమ్మాలి, ప్రార్థనలో అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. ఇచ్చేదాకా నేను కనిపెట్టుకోను, ఇచ్చేదాకా నేను కనిపెట్టుకుంటాను. దేవుడు ఏమన్నాడంటే, శారా ద్వారానే నీకు సంతానాన్ని ఇస్తాను, ఇస్సాకు నీకు ఇస్తానన్నాడు. అతను వాగ్దాన పుత్రుడు అని చెప్పాడు. కానీ దేవుడు 21 సంవత్సరం ఆలస్యం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఈ 21 సంవత్సరంలో ఈ దేవుని వాగ్దానాన్ని నమ్మలేక సారా ఏం చేసిందంటే, ఇదిగో నా దాసి ఉన్నది, ఆగరణ చేసుకో, పిల్లలు కనమని ఆ సార బలవంతం చేసి తన దాసిని తెచ్చి అబ్రాహాం పెళ్లి చేసింది. అబ్రాహాం ద్వారా ఆగరు దాసి కుమారుని కన్నది ఇస్మాయిల్ని పైపెట్టాడు. వాడు పెద్దోడైపోతున్నాడు, ఎదుగుతున్నాడు. ఏమి అసూయ పుట్టుకుంది. నేను పెళ్లి చేయకపోతే ఈడలా పుట్టేవాడు, నేను చేశానుగా, నాకంటే ఎక్కువైపోతుందని ఈర్ష పట్టుకుంది. ఈర్ష పట్టుకొని, ఇదిగో అబ్రాహాం ఆమె ఇంట్లో చనవటానికి వెళ్ళే తీసుకెళ్ళారనే వాళ్ళు భార్య ఉంటా చేసింది ఈమె. దేవుడు ఇప్పుడే పిల్లల్ని ఇవ్వడం ఇస్తాడు, ఇవ్వడు. పిల్లలు లేకపోతే అలా చేసింది ఏమే. మళ్ళీ ఎల్లగొట్టమనేది కూడా ఎల్లగొట్టినా దేవుడు ఆ బిడ్డను వదిలిపెట్టలేదు. ఆగరు ప్రార్థన విన్నాడు, ఇస్మాయిల్ కూడా ఆశీర్వదించాడు. తరువాత దేవుడు ఇచ్చాడు. కనిపెట్టుకోలేము మనసు. ఆలోచన చేసే కొలది దేవుడు ఉన్నతమైనది ఇస్తాడు అని మర్చిపోతాం మనం. మన మానవ బలహీనత ఏంటంటే తొందరపాటు, త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, త్వరగా తరిగిపోవాలి. ఎప్పుడు కూడా మనం అనుకున్నంత త్వరగా దేవుడు పనిచేయడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన టైంలో ఆయన పనిచేయడు, ఆయన చిత్తానుసారమైన సమయం. అందుకే పరలోక ప్రార్థనలో పరలోకముతో నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మనకైతే ఆదుర్త, అప్పుడు నాకైనా మీకైనా ఆదుర్త ఉంటుంది, తప్పనను. కానీ పరలోకంలో దేవుని చిత్తం ఏ డేట్లో ఏ సంవత్సరంలో దాచిపెట్టాడో అప్పుడు జరిగింది. ఇక్కడ మనం తొందరపడ్డా జరగదు, ఆదుర్త పడ్డా జరగదు. ఆదుర్త పడితే ఇక అది సామెతది. చాలా ఆదుర్త పడి చాలా ఆధారం తెచ్చుకొని తలనొప్పి తెచ్చుకో, అదే అవుతుంది. కనుక తగిన సమయంలో నేను మీకు మొర ఆలకిస్తాను, తగిన సమయంలో నేను మీకు సహాయం చేస్తాను. కానీ ఓపిక కలిగి ఉండాలి. అందుకే ఆత్మ ఫలంలో ఒక మాట ఏం చదువుకున్నాం, దీర్ఘ శాంతం. ఆత్మఫలం వాక్యం మన గుండె నిండా ఉంటే ఆత్మఫలం దీర్ఘ శాంతం దేవుడు చేస్తాడు. నన్ను అనాదిగా వదిలిపెట్టాడు, నా అవసరం తీరుస్తాడు. దీర్ఘ శాంతం ఉంటుంది. దీర్ఘ శాంతం లేకపోతే తొందరపాటు ఎక్కువైపోతుంది. తొందరపాటు ఏదో మానవ ప్రయత్నాలని చేస్తాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే తగిన సమయం ఇస్తాడు. ఒక్క మాట చెప్పిన ముగిస్తాడు. కానాని వివాహాల్లో ద్రాక్షారసం అయిపోయింది. యేసయ్యని మరియమ్మని శిష్యులందరినీ ఆహ్వానించాడు. ఎందుకంటే మరియమ్మ బంధువుల వివాహం అది. అందుకే యేసయ్యని ఆయన శిష్యుల్ని పెళ్లికి ఆహ్వానించాడు. ఆ పెళ్లి కూడా ఉంటుందిగా.
అసలు వడ్డించడం తాగటం ఇదంతా గొడవ జరుగుతుంది. యేసయ్య అక్కడ శిష్యులు తాగుతూ కూర్చున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే కుదరదు. మనమైతే అన్నం అయిపోతే ఒక వేస్తాం పెడతా ఉంటాం, మళ్ళీ వండుతాం పెడతాం. అది ద్రాక్షరసం అలా కుదరదు. అయిపోతే ఇక కష్టం, దొరకదు. అప్పటికి వచ్చేది కాదు ద్రాక్షరసం. అందుకని యేసు దగ్గరికి వచ్చింది, నీవు నా బంధువుల మధ్య ఒక అద్భుతము చేయాలి, ద్రాక్షరసం అయిపోయిందని తొందర పెట్టింది. ప్రభు అన్నాడు, అమ్మా తొందరపడకు అని ఆమె చెప్పి పంపించాడు. ఎప్పుడు యేసు ప్రభు తన గడియలో వచ్చి ఏం చేశాడు? శిష్యులతోటి పరిచారకులతో చెప్పాడు, రాతి బాణ నిండా ఖాళీ బాణ నీళ్ళు నింపండి. ఆయన సమయం అది. మరేమో తొందర పెట్టినంత మాత్రం రాదు ప్రభు. అమ్మ నా సమయం ఇంకా మరేమో సమయం వచ్చింది, త్వరగా చేయి ప్రభు, త్వరగా చేయాలి. అవమానం వస్తుంది, అందరూ పంక్తిలో కూర్చున్న ద్రాక్షరసం ఏమో తొందర పెడుతుంది. దేవుడు ఏమన్నాడంటే, మరీ తొందరపడినంత మాత్రాన యేసయ్య తొందరపడ్డా, నా సమయము ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చేదాకా ఆ గడియ దాకా అక్కడే ఉండిపోయాడు. తర్వాత వచ్చాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ నీళ్లు తాగే వారికి అబ్బో మొదట తాగిన ద్రాక్షరసం కట్టి ఇది మజాగా ఉన్నదన్నారు. ఇది ఎవరిచ్చిన ద్రాక్షరసం? యేసు తయారు చేసిన ద్రాక్షరసం. అదేమో ఆ యొక్క ద్రాక్ష పళ్ళ నుండి వచ్చిన రసం. ఈ యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అది మెరిట్. వాళ్ళే చెబుతున్నారు, ఆహ్వానితులే చెబుతున్నారు, మొదట తాగిన ద్రాక్షరసం కంటే ఇది చాలా రుచిగా ఉన్నది, ఎక్కడి నుండి తెచ్చారు, ఎక్కడ మాకు దొరికిందండి. ఇది ఎక్కడ దొరికేది కాదు, యేసు నుండి వచ్చింది. అద్భుతమైంది. దేవుడు నీకెప్పుడు అయినా ఇస్తాడు. కొద్దిగా ఓపిక కలిగి ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు, తొందరపడుకో. ఇస్తాడు. అది మనం నేర్చుకుంటే చాలు. అలా ఇస్తాడని నమ్మికతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. ఆ నమ్మిక లేకపోతే మత సంబంధమైన ప్రార్థన, మత సంబంధమైన ప్రార్థన కనుక నమ్మాలి. ఒక ఆయన ఒక ఊళ్ళో వర్షాలు లేవు, చెరువులు ఎండిపోయాయి, పొలాలు ఎండిపోయాయి. వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకున్నారు, మన గ్రామంలో ఎవరు ఏ దేవుళ్ళని మొక్కుతారో వాళ్ళందరూ దేవునికి మొక్కోండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ ఊళ్ళో ఒక్క ఆయన ఉన్నాడు, క్రైస్తవుడు. ప్రార్థన చేయమని చెప్పి ఆయన తలంటులు చేసుకున్నాడు, మంచి తెల్లబట్టలు వేసుకున్నాడు, గదిలోనికి పోయాడు. ప్రభువా, మా చెరువులు నీళ్లు కావాలయ్యా, గేదెలకు నీళ్ళు లేవయ్యా, తాగడానికి నీళ్ళు లేవయ్యా, ఈరోజు వర్షం కురిపించు, ఇప్పుడే కురిపించు అని గంట సేపు ప్రార్థన చేశాడు. గంట సేపు చేశాడు. వాళ్ళందరూ వాళ్ళ దేవతలకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ జాతరలన్నీ. ఈయన గదిలో చేరిన నిష్ఠగా ఇప్పుడే కురిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. మంచిది. గంట సేపు చేశాడు. గంట అయిపోయిన తర్వాత గదిలో బయటకు వస్తుంటే భార్య ఏం చేసిందంటే ఒక పుట్ట తీసుకొచ్చి కూరగాయలు కూర చేస్తానంది. ఈ చిన్న పిల్లడు వాళ్ళ నాన్న చేసే ప్రార్థన విన్నాడు. డోర్ దగ్గర ఉండి వీడేం చేశాడంటే గొడుగు తీసుకొని వచ్చాడు. పిల్లోడు గొడుగు తీసుకొని వచ్చి, డాడీ నువ్వు బదానికి పోతావు, ఇప్పుడే వర్షం రమ్మన్నా, ఇప్పుడే వర్షం వస్తే తడిస్తే నీకు జలుబు చేస్తా, రేపు నాకు మిఠాయి తెచ్చేవాడు ఉండడు, గొడుగు కూడా తీసుకెళ్ళమన్నాడు. గొడుగు కూడా తీసుకెళ్ళమంటే ఈ కంటిసేపు ప్రార్థన చేసిన, ఇప్పుడే కురిపించు అని ప్రార్థన చేసినాడా. ఏమంటున్నాడు తెలుసా కొడుకుతోటి? అంతా ఉండకురా, ఏదో ప్రార్థన చేసాడు కానీ వర్షం వచ్చింది, గొడుగు మొదలు పెట్టురా, సైన్స్ తీసుకొని పోయాడు. ఇక అక్కడి మన ప్రార్థన అదే మత సంబంధమైన ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, వర్షం కురిపించు అని గంట సేపు దేవునితో ప్రార్థన ఉన్నాడు. కానీ చిన్న బిడ్డకున్న జ్ఞానం లేదు. ఆ బిడ్డ నమ్మాడు, యేసయ్య ప్రార్థన విన్నాడు. వర్షం వస్తుంది అని గొడుగు తెచ్చిస్తే అంత వాళ్ళకి ఏమీ లేదు, ఏదో ప్రార్థన చేశాను, మంత్రులకు చింతకారు రాస్తాయా, నేను ప్రార్థన చేస్తే వర్షం వస్తుందా, గొడుగు పెట్టుకో అన్నాడు. అది మత సంబంధమైన ప్రార్థన, డిఫరెన్స్. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మధ్యలో పెట్టుకోవాలి. వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థన నీకు నడిపింపిస్తాడు. అలాంటి ప్రార్థనతో మన జీవితకాలం కొనసాగిద్దాం. ప్రభువు రాబోతున్నాడు.
అలాంటి నమ్మకమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఇంపైన ప్రార్థన, దేవుని పవిత్ర పాదాల దగ్గరికి చేరి ప్రార్థన మనం అలుచుకుందాం. క్రైస్తవ మత సంబంధమైన ప్రార్థనకు స్వస్తి చెబుదాం. ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడయ్యండి. మన ప్రార్థనలు విని మన అవసరతలు తీర్చును కాక. ఆమేన్. అందరూ కళ్ళు వంచండి, కళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని అడుగుదాం. ఎందుకంటే మన లోపాలు సరిచేయాలి. మన